హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప విలేజ్ లోక్స్. ఇవాళ ఎంతో టేస్టీ అయిన సాంబార్ చేసుకుందామా? రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పోపు దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. తాలింపు గింజలు, ఎండుమిర్చి, శనగకాయ, పోపు దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు, చిటికెడు పసుపు, మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మునక్కాయలు, పచ్చిమిర్చి, దొండకాయ, క్యారెట్, బంగాళదుంప, బెండకాయలు, ఆనియన్, మిర్చి, టమాటా. ఇవన్నీ ఒకసారి అటు ఇటు కలయబెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం తగినంత ఉప్పు వేసుకున్నాం. ఎవరిష్టం వాళ్ళది. నేను కల్లుప్పు వేస్తున్నాను. అటు ఇటు కలయబెట్టుకున్నాం ఫ్రెండ్స్. బాగా మగ్గేదాకా వాటిని కలయబెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం కాయలు రోస్ట్ అవ్వాలి. బాగా కలయబెట్టి సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈలోపు సాంబార్ కోసం మసాలాని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం పచ్చిశనగబ్యాళ్ళు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి రోస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, స్టవ్ ముట్టించి కొంచెం రోస్ట్ చేసుకున్నాం. జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఆల్రెడీ కొంచెం ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రోస్ట్ చేసుకొని వీటిని మిక్సీ పెట్టి పౌడర్ వేసుకున్నాం. బయట తెచ్చే పౌడర్ల కన్నా మనం ఇంట్లో హోమ్ రెడీగా చేసుకున్న ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసి కొంచెం హీట్ చల్లారినాక గ్రైండ్ చేసుకున్నాం. ఈలోపు మన ముక్కలు ఎక్కడి దాకా వచ్చాయో చూద్దాం రండి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఇప్పుడే మగ్గుతుంది. కొంచెం ఇప్పుడే మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. ఈలోపు పౌడర్ని మిక్సీ పట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇదే ఫ్రెండ్స్. ఇది బాగా రసం తిరిగేటప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మన ముక్కలు ఎక్కడి దాకా మధ్య చూసొస్తూ ఉంటాం. పర్లేదు ఫ్రెండ్స్, బాగా మెత్తబడ్డాయి. మరీ మెత్తగా ఉడకూడదు, కొంచెం కచ్చా పచ్చిగా అయినా పర్లేదు. ఈలోపు మనం రెడీగా పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పులుసులో బాగా ఉడకాలి ముక్కలు. ఇప్పుడు ఆ పులుసులో ముక్కలు బాగా ఉడకాలి. ఈలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఈలోపు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం ఈ పప్పుని కొంచెం వాటర్ యాడ్ చేసి అందులో కలయి పెట్టుకోవడమే. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని ఇలా మన తాలింపులో ఇలా వేసేసుకోవడమే. చింతపండు పులుసులోకి ఇలా వేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సాంబార్ చేయడం ఎంతో తేలిక. కొత్తగా చేసేవారికి ఎంతో కష్టంగా ఉంటుంది, ఏం ఉండదు. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇవి తెల్లుతో ఉన్నప్పుడు వేస్తే ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఎండుకారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆల్రెడీ ఇందులో మన మసాలా దినుసుల్లో ఆల్రెడీ ఎండుకారం వేసేసాను. ఇంకా మళ్ళీ అందులో పచ్చిమిర్చి వేసాము. ఇవన్నీ వేస్తే పిల్లలు మంటగా ఉంటుంది, స్పైసీగా ఉంటే తినలేరు ఫ్రెండ్స్. అందుకని సాంబార్ ఎప్పుడు చిక్కగా సాఫ్ట్గా తినడానికి రుచిగా ఉండాలి ఫ్రెండ్స్.
పిల్లలు తినకపోతే మనం ఇంత కష్టపడి చేసుకుంది కూడా వేస్టే కదా ఫ్రెండ్స్. అవి తెరిలేటప్పుడు పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా మన సాంబారు తెరులుతూ ఉంది. ఇప్పుడు వీటిల్లో మనం మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నామే, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదండి మసాలా పౌడర్. ఇందాక చెప్పుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఆ పౌడర్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్ వల్లనే టేస్టీ వస్తుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ హోటల్ రెసిపీ స్టైల్లో వస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నా చేతి సాంబార్ అంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీ పిల్లలు ఫ్రెండ్స్ ఉంటే కొంచెము బెల్లము లేకుంటే కొంచెం పంచదారైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు, ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అది వేస్తే ఉంటుంది ఫ్రెండ్స్. సాంబార్కి రావాల్సిన ఫుల్ రెసిపీ వచ్చేస్తుంది. తెరులుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఉంటే బెల్లము లేదా చిటికెడు పంచదార అయినా వేసుకోవచ్చు, ఎక్కువ కాదు, కొంచెం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో కాదు పంచదార, కొంచెం, జస్ట్ టేస్ట్ కోసం. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా తెరులుతూ ఉంది, ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఫ్లేవర్ అంతా మనం వేసిన ఆ పౌడర్ వల్లే వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం కొబ్బరి కూడా స్మాష్ చేసి వేసుకుంటే హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీ సాంబార్ రెడీ అయ్యింది. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. టేస్టీ సాంబార్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.